ఇటీవల గద్వాల నడిగడ్డలో వరుస హత్యలతోటి తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఈ హత్యలు జరగడానికి మత్తు పానీయాల లేదా ప్రేమ వ్యవహారాల, అసలు ఎందుకు ఈ హత్యలు ఒక ఘటన మరవక ముందే మరో ఘటన ఎందుకు చోటు చేసుకుంటుంది? మానవ సంబంధాలు మరిచిపోయి హత్యలపైన ఎందుకు ఈ ఘాతుకాలకి పాల్పడుతున్నారు? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిఎస్పీ మొగలయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇటీవల కాలంలో గద్వాల పట్టణంలో వరుస హత్యలు, అసలు ప్రజలు భయాందోళనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ ఘటనలు జరుగుతున్నాయి, ఏం చెప్తారు సార్? నో వరుస హత్యలు అనేది ఏం లేదు. అంటే వరుస హత్యలకు అది మీనింగ్ వేరు ఉంటుంది. ఇది ఇండివిజువల్ రీజన్స్తో డిఫరెంట్ ప్లేస్లలో అక్కడున్న సోషియో ఎకనామిక్ అంటే ఆ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని అవి ఇష్యూస్ జరిగినాయి, ఇన్సిడెంట్స్ జరిగినాయి. దీస్ ఆర్ నాట్ ఏ సీరియల్ మర్డర్స్. ఇంటర్లింక్ రీజన్స్ ఏం లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉలిగేపల్లి ఉంది. అబ్బాయి వాళ్ళ సిస్టర్ను బాగా హరాస్ చేస్తున్నాడని ఆ కోణంలో చెప్పి చూసినా వినకపోతే ఆయనను మర్డర్ చేయడం జరిగింది. అది డిఫరెంట్ రీజన్. ఇప్పుడు శెట్టి ఆత్మకూరు ఉంది. శెట్టి ఆత్మకూరు ఏంటంటే వాళ్ళ ఫాదర్ను చంపారు. ఇప్పుడు డిసీజ్డ్ పర్సన్ 2017లో ఈ ఎల్హెచ్డి ఎక్కించి వాళ్ళ ఫాదర్ను చంపాడు. మోరోవర్ వాళ్ళ మదర్ను లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఇక్కడే ఉన్నారు వాళ్ళు. దాన్ని మనసులో పెట్టుకొని పిల్లలు పెద్దగా అయిన తర్వాత అది రీజన్ అది. అంతేగాని దానికి అసలు ఎక్కడా సంబంధం పొందలు లేవు. ప్రజలు భయాందోళన పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అట్లాంటిది అంటే దానికి ఈ మర్డర్స్కు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కు ఇలాంటి సంబంధాలు లేవు. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆల్టర్నేటివ్ డేస్లో అయినాయి కాబట్టి అది అట్లా కనిపిస్తుంది. కానీ బట్ క్వైట్ డిఫరెంట్ ఇది దానికి ఎల్ఎండ్ఓ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఇష్యూసే కావు. ఈ సీరియల్ మర్డర్స్ అసలు కావండి. సో అంటే ప్రధానంగా ఒక ఏరియాలో హత్య జరిగితే మరోవైపు ప్రేమ సంబంధించిన ఆత్మహత్యలు చేసుకోవడం, బలవన్మరణకు పాల్పడడం ఘటన జరుగుతుంది. మరోవైపు ఇంకొక కుటుంబాలకు సంబంధించినటువంటి ఘటన అంటే కేసెస్ డిఫరెంట్ యాంగిల్లో జరిగినప్పటికీ కూడా వీటన్నిటికి కూడా ఒక ప్రజల లోపల ఇక్కడ జరిగిందనేటువంటి ఘటన అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఏంటి అంటే నా గద్వాల పట్టణంలో ఇలాంటి జరుగుతున్నటువంటిది. ఇటీవల జరిగిన శంకరమ్మ పైన కూడా దాడి జరిగినటువంటి ఆ హత్య ఘటన కావచ్చు. అంటే వీటిని హరికట్టడానికి ప్రజల లోపల ఒక అవేర్నెస్ సంబంధించినట్టు రావడం కోసం ఏం చేస్తాం? డెఫినెట్లీ ఇప్పుడు అంటే మా గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు, సార్ ఆదేశాల మేరకు ఇక్కడ లోకల్ మన జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా కళా బృందాలతోని ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆల్టర్నేటివ్ డేస్లో వీక్లీ ఇట్లా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని నాట్ ఓన్లీ ఈ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ గురించి, మైనర్ల మీద జరిగే ఈ అగత్యాల గురించి, ఈ డ్రగ్స్కి సంబంధించిన దాని గురించి ప్రతి దాని మీద అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము. అది అన్ఫార్చునేట్లీ జరిగిన ఇష్యూస్. మేము డైలీ వైజ్ ఒక షెడ్యూల్ ప్రకారము సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు షెడ్యూల్ ప్రకారం అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. కొన్ని చోట్ల ఎన్ఫోర్స్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ట్రాఫిక్ సంబంధించింది కానీ, యాంటీ డ్రగ్ సంబంధించింది కానీ, ఆల్ 360 డిగ్రీస్లో సొసైటీలో పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఉండడానికైతే మా డీజీ గారి ఆదేశాల మేరకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్లీ స్ట్రింజెంట్గా ఉంటుంది ప్రతిదీ. అంటే సాధారణంగా ఈ ప్రజలందరూ ఇట్లాంటి ఘాతుకాలకి పాల్పడము, నేరుగా హత్యలకు పాల్పడడం ఘటనపైన ప్రధానమైనటువంటి కారణాలు ఏమైనా ఉంటాయంటే సరే ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాయి ఇట్లా కారణం? ప్రధానమైన కారణాలు ఏముంటాయి అకార్డింగ్ టు సిచ్యువేషన్. ఆ ఫ్యామిలీ బేస్డ్ ఆన్ దేర్ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండొచ్చు, లేదు వాళ్ళకు ఉండే ఒక భూమి పంచాయతీలు ఉండొచ్చు. అట్లాంటివి అయితే ఇంకేం జరగలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఉలిగేపల్లి చెప్పాను కదా, అంటే వాళ్ళకి ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ మానసికంగా ఒకసారి చెప్పాడు అబ్బాయికి, వినలేదు. అంటే ఆ మెన్సీరియా ఒక లెవెల్కు దాటిన తర్వాత అట్లా జరగడం జరుగుతుంది. బట్ ఇది ఏదన్నా ప్రొఫెషనల్ కిల్లర్స్ కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు. అంటే ఈ ఘటనలతోటి ఆ నడిగడ్డ అటు గద్వాల ప్రజలకి ఏం చెప్తారు సార్ దీనిపైన? ఇట్లాంటివి అంటే ఏదైనా కానీ అంటే చంపడమే ముఖ్య ఉద్దేశం, అంటే చంపడమే అది పద్ధతి కాదు. అంటే చెప్తే వినకపోతే చట్టం ఉంది, చట్టాన్ని కంప్లైంట్ చేయాలా, లీగల్ యాక్షన్ విల్ టేక్ అకార్డింగ్లీ. అంతేగాని ప్రతిదానికి చంపడమే మార్గం అయితే మాత్రం అది ఒక దుర్మార్గమైన చర్య అవుతుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రజానీకానికి ఏంటంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ
ఇమీడియట్లీ లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ కండి. అదర్వైజ్ 100 కాల్ ఉంటుంది. ఇంకా ఏదైనా ఇబ్బంది అనుకో, లోకల్ ఆఫీసర్స్ ఏదైనా రెస్పాండ్ కాకపోతే సీనియర్ ఆఫీసర్స్, సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి అప్రోచ్ కండి. బట్ ఇలాంటి నేచర్ అనేది తగ్గించుకోవాలి. ఇలాంటి నేచర్కి అలవాటు పడద్దు. సావే అన్నిటికీ పరమావధి కాదు, సొల్యూషన్ కాదు. కాబట్టి మేము అందరికీ ఇదే ఒకటే చెప్తున్నాము, ఏదైనా ఇబ్బందులు ఉంటే చట్టం ముందుకు తీసుకురావాలా, లేదా కన్సర్న్ డిపార్ట్మెంటు, ఇలాంటి డిస్ప్యూట్ ఉందనుకో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇంకా ఏదన్నా లీగల్ ఆస్పెక్ట్లో ఉందో ప్రాబ్లం ఉందనుకోండి పోలీస్ డిపార్ట్మెంటు, రకరకాల అన్ని ఆల్ ఆస్పెక్ట్లో డిపార్ట్మెంట్లు ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ముందరికి ఇష్యూ తీసుకొస్తే దానికి ఒక సొల్యూషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ దే ఆర్ రెడీ టు సర్వ్ ద పీపుల్. ఓకే, ఇది గద్వాల జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ హత్యలకు సంబంధించినటువంటి అనేక రకాల ప్రధాన కారణాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ కలహాలు, ఒకవైపు మత్తు సంబంధించినటువంటి డ్రగ్స్ సంబంధించినటువంటి ఎలాంటి కేసులు, వీటిపైన కూడా అటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము. దీనిపైన కూడా చివరగా ఆ చంపడమే ఉద్దేశముగా పెట్టుకోకుండా దానికి ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. వీటిపైన ప్రజలు అవగాహన పెంచుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, గద్వాల జిల్లా. గద్వాల నియోజకవర్గంలో మరి ఈరోజు వరుస హత్యల యొక్క చూస్తున్నాం మనం. భీమరాయి నుంచి మొదలుకొని నిన్న జరిగిన ఒక వారంలోనే 3 హత్యలు జరగడం చాలా దారుణం. ఈ యొక్క చాలా అమానుషం. ఎందుకంటే ఈ యొక్క ప్రజలకు ఈ ప్రతి హత్యలు చంపుకోవడం అనేది సమస్యకు పరిష్కారాలు కావు. పగలు ప్రతీకారాలు సమస్యకు ఎలాంటి పరిష్కారాలు దొరకవు. వీరు ఏదైనా సమస్య వస్తే పై అధికారులను కలవాలి, పై అధికారులతో నా యొక్క సమస్య పరిష్కరించుకోవాలి. అదేవిధంగా వాళ్ళకున్న పై అధిష్టానం కానివ్వండి, రాజకీయ నాయకులతో కానీ పైన అధిష్టానంతో ఈ సమస్య మీద అవగాహన కల్పించుకొని సమస్య పరిష్కరించే విధంగా ప్రజలు ముందరకు పోవాలి. కానీ ప్రజల్లో ఒక అవగాహన లోపం వలన ఈ యొక్క హత్యలు కాబడుతున్నాయి. ఈ యొక్క ప్రజలకి అవగాహన కల్పించాలంటే పోలీసులు కూడా ముందరికి రావాలి. జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ యొక్క చొరవ చూపట్టాలి. ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రజల్లోన ఈ యొక్క సమస్యల మీద ప్రతీకారాలు పగళ్ళకి పోకుండా ఒక అవగాహన కల్పించే విధంగా పోలీసులు చొరవ చూపెట్టాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, గత ప్రభుత్వాలు చూసినాం, ఈ ప్రభుత్వం చూస్తున్నాం. ఈ యొక్క గద్వాల నియోజకవర్గంలోనే వరుస హత్యలు కావడం చాలా దారుణం. ఇది ప్రభుత్వ వైఫల్యం కానివ్వండి, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఈ యొక్క జిల్లాలో ఉన్న అధికారుల వైఫల్యం కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క వారంలోనే 3 హత్యలు కావడం చాలా దారుణం. ఈ 3 హత్యల్లో మన బీసీ కాలంలో ఒక అవ్వను చంపడం, అదేవిధంగా చెట్టి ఆత్మకూరులో చంపడం, అదేవిధంగా మరి ఈ ఇంకొక ఉలికపల్లిలో కూడా హత్య కావడం, ఇవన్నీ చూస్తుంటే మన యొక్క అధికారుల యొక్క ఈ యొక్క జిల్లాలో ఉన్న అధికారుల యొక్క వైఫల్యం కూడా కనిపిస్తుందని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ గతంలో ఇట్లాంటి యొక్క హత్యలు మనం ఎక్కడ చూడలేదు, వరుస హత్యలు చూడలేదు. ఈ ఒక్క వారంలోనే 3 హత్యలు యొక్క గతంలో ఎక్కడ చూడలేదు. కాబట్టి ప్రజల్లోన అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం చొరవ చూపాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గ్రామం మల్దకల్ మండలం. మా ఊరు చేను దగ్గర వండుకొని రాత్రి 2 గంటల సమయంలో నరికేసిపోయినారు. మాకు ఎవరైతే కూడా తెలియదు. మా పోలీసులు పోయి అధికారులు అందరూ పోయి చూస్తున్నారు. న్యాయం పోలీసులు ఎంతవరకు వాళ్ళే న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము మాకు ఎవరి మీద డౌట్ అయితే క్లియర్ లేదు ఇంతవరకు. మాకు ఏమన్నా సెల్ ద్వారానే చూసే వాళ్ళు చూసి చేయాలి. ఏదైనా ఉంటే మాకైతే ఏం తెలియదు. ఎవరి మీద కూడా అనుమానం ఇప్పటికైతే లేదు. ఏమన్నా చెల్లి ద్వారానే న్యాయం చేసి చెల్లి ద్వారా చూసి మాకు న్యాయం చేయాల. మాకు నరికేసినారు, ఏం లేదు. డిమాం లాగానే సంవత్సరం కింద పోయి చేను దగ్గరనే పండుతుండే. ఈరోజు కొత్తగా ఏం కాదు. మేము ఎప్పటికీ అటనే పండుకుంటాడానికి పోయినాం. తెల్లవారుజామున మేము కూడా తెల్లవారుజామున మేము 5 గంటలకు పోయేతాల కల్లా నరికేసిపోయినారు. అంతే, ఏం లేదు సార్. మాకు ఉదయం నైట్ 8 గంటలప్పుడు చేనుకి వెళ్ళిండు. చేను కాడ 3-4 గంటలప్పుడు చంపేసినారు. వెళ్ళింటే ఇట్లా చనిపోయినాడని మాకు ఫోన్ చేసింటే అందువల్ల మాకు తెలిసింది. ఎట్లా చేస్తున్నారు సార్ పోలీసులు. ఏం పని చేస్తాడు మీ అన్న? ఫార్మర్ సార్. ఏం పేరు? మహేష్.
పిల్లలు ఎంతమంది? పెళ్ళ కావలేదు ఇంకా. పెళ్లి కాలేదా?